అహంకారం ప్రతి ఒక్కరి నుంచి మనల్ని దూరం చేస్తుంది, చివరికి భగవంతుడి నుంచి కూడా. మనిషి జీవన గమనంలో నిప్పు ఎంతో ఉపయోగపడుతుంది. అదే నిప్పు మనిషిని క్షణాల్లో బూడిద చేయగలదు. లోపం నిప్పులో లేదు, దాన్ని ఉపయోగించుకోవడంలోనే ఉంది. మనసులో కల్మషం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రేయంబవలు నీళ్ళల్లోనే ఉన్నా వాటి వాసన పోదు కదా. ప్రాచీన కాలంలో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారు. నేటి రోజుల్లో మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. ఆలోచించండి మిత్రమా. మనకు గాయమైతే ఎంత బాధపడతామో, ఎదుటివారికి గాయమైతే కలిగేది అంతటి బాధేనని భావించడమే మానవత్వం. ఒప్పుకోవడానికి నిరాకరించినంత మాత్రాన నిజం ఎప్పటికీ అబద్ధమైపోదు. ఎంత అరగదీసిన గంధపు చెక్క తన పరిమళాన్ని కోల్పోదు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసం కోల్పోడు. తమ వద్ద ఉన్నదానితో సంతృప్తి పడేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తమ వద్ద లేని వాటి గురించి ఆలోచించే వాళ్ళు ఎప్పుడు విచారంలోనే ఉంటారు. 100 మాటలు చెప్పడం కంటే ఒక మంచి పని చేసి చూపటం మేలు. మనిషిలో మంచితనాన్ని ప్రశంసించడానికి ఎవరికీ మాటలు రావు, కానీ ఒక్క పొరపాటు చేస్తే మాత్రం మోగవాళ్ళకి కూడా మాటలు వచ్చేస్తాయి. నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. నువ్వు ఎంత సంపాదించినా తిన్నది అన్నమే. ఎంత పేరు తెచ్చుకున్నా నీకు గుర్తింపునిచ్చేది మానవత్వమే. ధనం సంపాదిస్తే ధనవంతుడు అంటారు, అదే నలుగురికి దానం చేస్తే భగవంతుడు అంటారు. ఏంటో కొందరు తాము చేసిన తప్పుల్ని భద్రంగా బీరువాల్లో దాచుకొని ఇతరుల తప్పుల్ని మాత్రం కరపత్రాల్లో ముద్రించి మరీ ప్రచారం చేస్తుంటారు. ఆలోచించండి మిత్రమా. ఏదైనా కొత్తగా సాధించాలనుకునేవారు ఇతరులు నడిచిన మార్గంలో నడవరు. ఇప్పటి వరకు ఎవరు నడవని మార్గం ఎంచుకుంటారు. మనసు ఎప్పటికీ మరిచిపోనిది ఇద్దరిని మాత్రమే. ఒకరు సాయం చేసిన వారైతే మరొకరు గాయం చేసిన వారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, comment, watching. Thank you for support.